హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ స్టఫింగ్ చేద్దామని ఈ బ్లాగ్ చేస్తున్నానండి. ఒక 4 కాకరకాయలు అంటే ఒక పావు కిలోకి 4 వస్తాయి. ఆ కాకరకాయలను తీసుకుని పైన పొట్టు ఇట్లా గీకేసేయాలి. గీకేసి 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని ఉడికేసుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా ఇలా పిండేసేయాలి. పిండిన తర్వాత ఈ లోపల ఉన్న గింజల్ని తీసి ఈ పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు, పచ్చి ధనియాల పొడి, కారం, ఉప్పు, కొన్ని పల్లీలు, 4-5 బాదం పలుకులు, 4-5 జీడిపప్పు, కొన్ని నువ్వులు, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 పట్ట, కొబ్బరి పొడి కొంచెం, ఒక ఉల్లిపాయ, 2 మిర్చి. దీన్ని ఒక చుక్క నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేయించాలి. ఇట్లా వేయించిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుందాము. ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేశానండి. ఇందాక మీకు చూపించాను కదా. అందులోనే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి, తగినంత ఉప్పు. నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసాను, ఒక స్పూన్ కారము, అన్నీ కొంచెం కొంచెం హాఫ్ స్పూన్ అన్నీ అలా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని ఈ కాకరకాయలో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. అన్ని కాకరకాయలు మిగిలింది ఈ గింజలు ఉన్నాయి కదా, దీనికి పట్టించుకోవాలి. ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టేశానండి. దీంట్లో అంతా నింపేశాను. కాకరకాయల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మనం సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అంటే తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టద్దు, మాడిపోతాయి. స్టవ్ చాలా తక్కువలో పెట్టి వేయించుకోవాలి. గింజలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ గింజలకు కూడా ఇట్లా మిగిలిన స్టఫ్ దీనికి పూసేసి ఇది మొత్తం ఇందులో వేసి వేగితే చాలా బాగుంటుందండి. కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన స్టఫ్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది చిన్నగా వేగుతూ ఉండాలి. ఇక ఈ మిగిలిన అన్నీ కొద్దిసేపు అయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గింజలని ఇందులో వేసేసి లాస్ట్లో కొంచెం ఒక 10 నిమిషాలు ఇది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ గింజలను కూడా ఇందులో వేసేయాలి. ముందుగానే వేస్తే అవి ముందే మాడిపోతాయి అన్నమాట. అందుకే నేను కొంచెం నిదానంగా చేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ అయినాక చూద్దాం. ఒక 10 మినిట్స్ అవుతుందండి ఇది అయ్యేసరికి. ఇప్పుడు కాకరకాయ గింజలు కూడా వేసుకున్నామండి. ఇది మూత పెట్టకుండా చిన్నగా వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టి మూత పెట్టద్దు. మూత పెడితే మళ్ళీ మాడిపోతుంది, ఆవిరి వస్తుంది. ఇది కొంచెం డ్రై కావాలి కదా, అందుకని ఇలాగే ఉంచాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీని మీద సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోకపోతే వేసుకోవాలండి. ఇంకా కొంచెం ఇట్లా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు దించేసుకోవాలి. ఇంకా అంతే, ఏం లేదండి, చాలా ఈజీ. మరి ఇది మీరు చూసి అందరికీ చాలామందికి వచ్చే ఉంటుంది, కానీ ఇది నా స్టైల్లో ఇలా చేస్తూనే ఉంటారు. నా వంట ఇలా ఉంది. ఎవరికైనా నచ్చితే నేర్చుకొని చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఇప్పుడు ఇంకో 5 మినిట్స్లో మన కాకరకాయ రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయ. ఈ కాకరకాయలో ఎన్నో స్టైల్లో చేయొచ్చండి, చాలా రకాలు చేయొచ్చు. నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను. మరి మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి నాకు. మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. ఇది తెలియని వాళ్ళకి తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళకైతే ఓకే, నో ప్రాబ్లం. అంటే కొంతమంది ఉంటారు కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఈ స్టైల్ తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి నేను.
ఓకేనా అండి. రైట్, మన కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇగో ఈ కాకరకాయ గింజలు ఇలా డ్రై అవ్వాలండి. ఇలా ఇలా డ్రై అయింది చూడండి. ఇప్పుడు ఇలా అయితే ఇది అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పీసెస్ కూడా ఇలా డ్రై అయిపోవాలి, మాడినట్టుగా, ఇట్లా కొంచెం మాడినట్టుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండొద్దు, మొత్తం ఇట్లా డ్రై అయిపోవాలి. అయిపోతే చాలా బాగుంటుందండి. మరి మన కాకరకాయ రెడీ అయిపోయింది. ఇంకా తినేసేయాలి. ఇక ఎలా ఉందో చూద్దాం మరి. ఓకేనా అండి.